మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ నూతన కృప ఆత్మీయ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ రోజున దేవుడు మీ హృదయాల్లోకి తొంగి చూస్తూ ఉన్నాడు. మీరు ఏ పోరాట పటిమలో పోరాడుతున్నారు, ఏ సమస్య మూలముగా మీ హృదయం కలవరపడి కన్నీరు విడుస్తుందో ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే మీరు ప్రార్థనలో గడిపేటప్పుడు ఆయన మీ మీద తన కృపను ఆవరింపచేసి ఆ పరిస్థితులన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు శక్తివంతుడు, సమర్థవంతుడు, జ్ఞానవంతుడని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డ, నువ్వు సమస్యలోనూ దుఃఖములోనూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ దూరంగా నిలుచునే దేవుడు కాదు, నిన్ను ఎడబాసే దేవుడు కాదు, నీ నుండి దూరంగా అమ్మో సమస్యలో ఉంది ఈమె అని పారిపోయే దేవుడు కాదు. దేవుడు నిన్ను అటువంటి టైంలో నిన్ను సమీపించి ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అందుకే యేసయ్య వైపు మనం చూడాలి, ఆయన వైపే మనం నమ్మికను కలిగి ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు ఇంత అంతా కాదు, బలమైనవి, బ్రహ్మాండమైనవి, చెరగనివి, స్థిరమైనవి, ఘనమైనవి. హల్లెలూయా! అందుకే వాక్యంలో ఈరోజు కొరకు మనం గమనిస్తున్నట్లయితే ఇర్మీయా ప్రవచన గ్రంథం 31:17లో రాయబడిన మాట, రాబోవు కాలమందు నీకు మేలు కలుగునట్లు. ఆమేన్. రాబోవు కాలమందు ఆయన నీకు మేలు కలిగించాలనే ఉద్దేశముతో ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక మీలో ఎవ్వరూ కూడా దేవుని బిడ్డ, నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ నింద, నాకే ఎందుకు ఇటువంటి పరీక్షలు అని అనొద్దు. ఎందుకంటే రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నిరీక్షించు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, మోకరించు, లేచి ప్రార్థన చేయి, నీ గొంతును తెరువు, దేవునితో మాట్లాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన కృప నీ మీద ఆవరించబోతుంది. ఒక నవనూతనమైన మార్గాలు నీ కోసం సిద్ధపరచబడబోతున్నాయి. నిన్ను తూలనాడేవాళ్ళు, నిన్ను హేళన చేసేవాళ్ళు అందరు నీ యొద్దకు రాబోతున్నారు. దేవుడు ఏదో ఒక బలమైన అద్భుతం ఈ వాగ్దానము ద్వారా నీ పట్ల చెయ్యబోతున్నాడు. నమ్ము, గట్టిగా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకో. నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతమును జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. మీ కొరకే కాదు, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మనందరి పట్ల ఈరోజు ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఎవరైనా ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు ఉంటే, కృంగిపోయిన వారు ఉంటే, దేవుని వాక్యాన్ని బట్టి ఉజ్జీవింపబడండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ పక్షంగా నిలవబోతున్నాడు. మీ కార్యం అది ఎంత పెద్దదైనా దేవుడు ఆ కార్యాన్ని సఫలము చేయబోతూ ఉన్నాడు. ఈరోజే మీ పరిస్థితులను, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సేవ కార్యక్రమాలను దేవునికి సమర్పించండి, ముందుకు అడుగు వేయండి. దేవుడు అన్నిటిలో మేలు కలుగునట్లు, సమస్తము మనకు సమకూడి జరిగేటట్లు దేవుడు మేలు నిమిత్తమే అన్నీ మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా! ఈ నమ్మిక కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా 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 ఆయనని పక్షముగా చేసే కార్యము ఇంత అంతా కాదు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎందరు ఈరోజు వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నారు, వారందరి పక్షముగా మీరు నిలబడి మీ కృపను వారి యందు అయా కుమ్మరించండి. ప్రభు, వారి పరిస్థితులన్నిటినీ రూపుమాపండి. అది ఎందు నిమిత్తం మీరు అనుమతించారు, శోధన, బాధ, కన్నీరు, వ్యాధి, బలహీనత ఎందు నిమిత్తం మీరు అనుమతించి ఉన్నారో వాటిని గొప్ప మేలుగా మార్చగల దేవుడవని మీ బిడ్డలలో విశ్వాసపు హృదయాన్ని ఇవ్వండి, అట్టి నమ్మకము గల మనస్సునివ్వండి. ఒక్కొక్కరు తమ మనస్సును, తమ కుటుంబాలను, తమ సంఘాలను, వారి వారి పరిస్థితులను మీకు ప్రతిష్ట చేస్తున్నారు. ఇక ఆలస్యము లేక మీరు వారిని అన్ని విషయాలు విడిపించి గొప్ప చేసి రాబోవు కాలమందు మేలుకే ఇవన్నీ జరిగాయి అన్నట్లుగా వారి సాక్ష్యాన్ని మలచి ఆశీర్వదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.